హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు? నేను బాగున్నాను. ఇవాళ వచ్చేసి నా వీడియో మామిడికాయ పచ్చడి పెడదామని తెప్పించండి 15 కాయలు. మా నాన్న కూడా కత్తిపేట తీసుకొని వచ్చిండు. అక్కడ మా ఇంట్లో చిన్న కత్తిపేట ఉందండి, అది అసలు తగ్గట్లేదని అమ్మ వాళ్ళ ఇంటికి కడదామని తెచ్చింది. నేను నాన్న ముక్కలు కోసిస్తాడు, నేను పైన చెట్టంతా తీసేస్తున్నాను. ఇలా ఇద్దరం కలిసి కోసామండి ముక్కలు. ఆయన మా ఆయన అనుకున్న తెచ్చి చేస్తాడు నన్ను. ఇలా నేను నాన్న ఇద్దరం కోసాము. ఇక అమ్మ పచ్చడా మమ్మీ కలుపురా మమ్మీ అంటే వచ్చింది. మామిడికాయ పచ్చడి పెట్టడానికి కొలతలు మీకు ఏమైనా ఉపయోగపడతాయో అని నేను చెప్పుదామని వీడియో తీసాండి. మామిడికాయలు ఒక 15 కాయలండి. 15 కాయలకి అంటే సైజుని బట్టి ఉంటుంది, మనం దాన్ని చెప్పలేం. కానీ ఇక నేనైతే ఇక బేషన్కి కొంచెం వెళ్తున్నాయండి ముక్కలు. దానికి కొంచెం ఫస్ట్ అమ్మ ఆయిల్ కలిపింది. ఆయిల్ కొంచెం వీడియో మిస్టేక్ అయిపోయింది. కొంచెం ఆయిల్ కలిపేసి తర్వాత ఉప్పు వేసిందండి. గ్లాసున్నర. మాది టీ తాగేదండి అది. పాలు పిల్లగల పాలు పోస్తా ఇంత ఉంటుంది. మన 2 గిద్దెల మంది ఉంటుందండి. దాంతో 2.5 గ్లాసున్నర పోసినామండి మేము. ఫస్ట్ ఉప్పు, పచ్చడి ఉప్పు తెచ్చినాము. కొంచెం తక్కువ పడితే ఇక అమ్మ కొంచెం టాటా సాల్ట్ కలిపింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కలిపిందండి, ఒక పావు ఆయిల్. తర్వాత పసుపు, తగినంత పసుపు తీసుకుంది. మా అమ్మని కలపమంటే ఇక అట్లా పసుపు మమ్మీ ఎక్కువైందని మళ్ళీ తీసింది. మా పిల్లగాళ్ళు ఒకటే చికా చేస్తున్నారు మధ్యలో, ఆగమంటే ఆగట్లేదు ఏమాత్రం. ఇలా తర్వాత మా మమ్మీ మెంతిపిండి వేసింది. వేసుకో. మెంతిపిండి వేసాక కలిపింది. చేదు ఎక్కువగా ఉంటుంది అండి, ఎక్కువ పోయొద్దు, తగినంత తీసుకోవాలి. మెంతులు చేదు కొడుతుంది పచ్చడి. సంవత్సరం వస్తుందండి మాకు. మేము ఎక్కువ తినాం పులుపు. లైట్ మా పిల్లగాళ్ళ కోసమే పెట్టిస్తున్నా. పిల్లగాళ్ళు ఇష్టంగా తింటారు మామిడికాయ పచ్చడి. వేడివేడి అన్నంలో మంచిగా చినుకుపడ్డప్పుడు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు మొత్తం మిక్సీ పట్టాయండి. ఎల్లిపాయలు మరీ మెత్తగా చేయకుండా లైట్గా కచ్చాపచ్చగా పట్టి ఇలా పేస్ట్ లైట్గా పేస్ట్లా చేసి కలిపామండి. తర్వాత కారం కూడా మొన్ననే పట్టించా, కొత్త కారం. గ్లాసున్నర కారం. కానీ కారం మస్తు ఎర్రగా కనపడుతుంది. కారం చూస్తుంటే మాకు అమ్మో ఎంత కారం ఉంటుందో అనుకుంటాం, కానీ తప్పగా ఉందండి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా కలపమండి మా అమ్మ కలుపుతుంది. మా చిన్నపిల్ల ఒకటి గోల వస్తుంది, ఎర్ర కారం మీద పడిద్దామని టెన్షన్. కారం చాలామంది గ్యాస్ ట్రబుల్కి ఇది మామిడికాయ పచ్చడి తినాలంటే భయపడతారండి, తినరు. చాలా వరకు తక్కువ చేస్తారు. కానీ ఆ వేడి అన్నాలు తింటే దాని టేస్టే వేరు. కారం కలిపింది. తన్వి యువతల పచ్చడి కలుపుతుంటే అది మా పిల్లలు బయట ఎండలో పోతుంది. మా పిల్ల తన్విక చిన్నపిల్ల అస్సలు ఆగదండి, బాగా అల్లరి చేస్తుంది. ఇంకా బయటికి ఉరికింది ఇప్పుడు మళ్ళీ. నేను దానికోసం ఇంకా ముందు తిరుగుతూ ఉన్నా, పోతా ఉన్నా, వస్తూ ఉన్నా. కారం సరిపోదన్నది మా మమ్మీ, మళ్ళీ ఒక 1/2 గ్లాసు పోసా. ఫస్ట్ గ్లాసే పోసాము, గ్లాస్ సరిపోదంటే మళ్ళీ ఒక 1/2 గ్లాసు పోసిన. ఆ కారం పోతే భయం అవుతుంది. ఇలా
ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోదని మళ్ళీ మా మమ్మీ ఉప్పు వేసింది. ఉప్పు కారం అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక తిరగమారగా మొత్తం కలపాలండి నీట్గా. మొత్తం ఉప్పు, ఎల్లిపాయల పేస్ట్, మెంతి పిండి, కారం అన్నీ ముక్కలు పట్టాలండి. అప్పుడు నీట్గా కమ్మగా టేస్ట్ మంచిగా వస్తుందండి మామిడికాయ పచ్చడి. మొత్తం తిరగమారగా మొత్తం కలపాలండి. మొత్తం మంచిగా కలిపి ఇక డబ్బాలో పెట్టుకోవడమే. డబ్బాలో పెట్టేసి మొత్తం కలిపేసి లాస్ట్కి డబ్బాలో పెట్టుకోవడం అండి. డబ్బాలో పెడితే ఒక 3 రోజులకి తీయాలి. 3 రోజులకి తీసి అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఆయిల్ కలపాలి. అల్ల కొద్దిగా ఆయిల్ వేస్తే ఓటు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఓటు వచ్చేది చూసి దాన్ని బట్టి ఆయిల్ కలుపుకోవాలండి. మామిడికాయ పచ్చడి టేస్టే వేరు. అలా డబ్బా నిండా పెట్టేసి మూత పెట్టేసుకుంటే 3 రోజులకి తీయాలండి. ఇవాళ పెడితే మళ్ళీ వెళ్ళండి ఫ్రిడ్జ్లో తోత. సరిపోయింది. సరిపోదే అనుకుంది. అయిపోయిందండి. మొత్తం వేసేసాము. అయిపోయింది పచ్చడి. ఇప్పుడు మా పెద్ద పాప అన్నం అల్లగలిపి అమ్మమ్మ అంటుంది. కారం వెనకటి రోజులు అప్పుడు మా నాయనమ్మ కూడా అంతే కలిపి పెట్టేదండి. అదొక సంతోషం. మంచి కారంలో అన్నం ఇట్లా కలుపుకొని తింటే మా అమ్మ కలపమంటే కలిపిచ్చిందండి. మంచిగా కలిపి ముద్దలు పెట్టింది. కానీ అదొక తృప్తి. మనం విడిగా కూర కలుపుకొని తినదానికన్నా దీనికి భలే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుందండి. బాగా నచ్చింది. మా అమ్మ ఇద్దరం కడుపు నిండా తినేసాం. మరి నచ్చి పెద్ద పాప నేను ఇద్దరం తిన్నాం. పిల్లగాళ్ళకి అదొక తృప్తి. సూపర్. నేను కూడా తింటున్నా అండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మేము పచ్చడి మాత్రం